it is good to say that illustration. That illustration was said by Brother Watchman Nee. నిన్నటి దినాన్ని విన్న వర్తమానంలోని ఒక ఉపమానాన్ని గురించి చెప్పుకోవడం మంచిదని నేను తలస్తున్నాను. అది వాచ్మెన్ ని భక్తుడు చెప్పింది. And he said, this is an illustration. There is a big ship going on ocean. అది ఒక ఉపమానం. అది ఒక పెద్ద ఓడ సముద్రంలో వెళ్తూ ఉంది. So suddenly it hit a rock and started to sink. అకస్మాత్తుగా ఒక బండని అది తాకి మునిగిపోవడం కొనసాగింది. And many people started to singing along with the ship. ఓడతో పాటు అనేక మంది మునిగిపోసాగారు. And out of that some people saved from the singing. వారిలోంచి కొంతమంది మాత్రం మునిగిపోకుండా రక్షించబడ్డారు. They have got life jackets. వాళ్ళకి ఈ యొక్క ప్రాణాలను కాపాడే ఈ జాకెట్ వారు ధరించి ఉన్నారు. And so because of that life jackets, that though that the ship sunk, because of the life jackets, these people are floating on that water. వాళ్ళు ఈ ప్రాణాలను కాపాడే ఈ దుస్తులు ధరించి ఉన్నారు కాబట్టి, ఈ జాకెట్ ని ధరించి ఉన్నారు కాబట్టి వాడ మునిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు నీళ్ళల్లో తేలుతూ ఉన్నారు. So they have saved from death. కాబట్టి వాళ్ళు మరణం నుంచి కాపాడబడ్డారు. This is how that so many Christian people are just floating on the water. మరి ఈ విధంగానే అనేక మంది క్రైస్తవులు నీళ్ళ మీద తేలాడుతూ ఉన్నారు. And so they receive that forgiveness of sin, and they are saved from death, and God and now they think that this is salvation. This is the full salvation. వాళ్ళు పాప క్షమాపణ పొంది ఉన్నారు, మరణం నుంచి కాపాడబడ్డారు, ఇదే రక్షణ అని వాళ్ళు తలుస్తూ ఉంటున్నారు. And if we go and ask him, are you happy being just saved from here and floating on the water? Are you happy? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నీళ్ళ పైన తేలాడుతూ ఉంటున్నారు కదా, దీన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారని అడిగితే, you already got a life now, are you happy with that, with this present life? ఇప్పటికే మీ ప్రాణాలు కాపాడబడ్డాయి కాబట్టి ఈ ప్రస్తుత స్థితిని బట్టి మీరు సంతోషిస్తున్నారా అని అడిగితే, if you go and ask, no, I am not happy with this life. లేదు ఇటువంటి జీవితం విషయంలో నాకు ఏమాత్రం సంతోషం లేదు అని చెప్తారు. I want the true life. It's other shore. ఆ నిజమైన జీవితం ఆ ఒడ్డున ఉంది, అది నాకు కావాలి. And so I'm not happy. I'm not just satisfied with this life that I'm just saved from this sinking of the sinking boat. I'm just floating. I'm in need. ఈ జీవితం బట్టి నేనేం సంతోషించడం లేదు, ఈ ఓడ మునిగిపోయింది కానీ నేను తేలాడుతూ ఉన్నాను, దీన్ని బట్టి నేను సంతోషించడం లేదు. Even here there's so many dangers. ఇక్కడ కూడా ఎన్నో ప్రమాదాలు ముంచి ఉన్నాయి. And I don't want to stay in the floating water lifelong. జీవితకాలం అంతా కూడా ఈ నీళ్ల పైన ఎలా తేలాడుతూ వెళ్ళడం ఉండడం నాకు ఇష్టం లేదు. And from here he started to cry out that is there any boat coming towards this side? అతని వైపుగా ఏదన్నా పడవ వస్తుందేమో అని అతను కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు. So this is how that so many Christians are just satisfied, having a satisfied life. మరి అనేక మంది క్రైస్తవులు ఈ విధంగానే సంతృప్తి పడిపోతున్నారు, ఇటువంటి జీవితంతో సంతృప్తి పడిపోతున్నారు. And they thought this is that entire life, Christian life. ఇదే క్రైస్తవ జీవితంలో సంపూర్తి చేసుకోవడం అంటే ఇదే అనుకుంటున్నారు. But they don't see that there is another life, that the perfect life is on other side. మరి మరొక ప్రక్క పరిపూర్ణమైన జీవితం ఒకటి ఉంది అని వాళ్ళు చూడటం లేదు. And so that is through the Holy Spirit.
we can reach the other end. They don't see that. మరి పరిశుద్ధాత్మను ద్వారా ఆ మరొక ప్రక్కకి మనం చేరుకోగలము, అది వారు చూడటం లేదు. This is what that illustration said by Brother Victor. మరి ఈ యొక్క ఉదాహరణ సహోదరు విక్టర్ గారు పంచుకున్నది. So I was meditating on that illustration. ఆ యొక్క ఉదాహరణ గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను. So I'm just extending that illustration further. ఆ యొక్క ఉదాహరణ ఇంకొంచెం ముందుకు నేను చెప్తూ ఉన్నాను. And I was thinking that and meditating that this is that life that all of us have come to that. We have come to the floating stage. మరి ఈ జీవిత స్థాయి కంటే మనందరం కూడా ఈ యొక్క నీళ్ళలో తేలాడే స్థాయికి మనం వచ్చి ఉన్నాం. But now our goal is not to be on this be here continuously to reach the goal. కానీ మన గురి ఇలాగే తేలాడుతూ ఉండడం కాదు, కానీ ఆ గమ్యానికి చేరుకోవాలన్నదే మన గురి. To meet our Lord. మన ప్రభువుని కలుసుకోవడం. And please him. ఆయన్ని మాత్రమే సంతోషపెట్టడం. So we call out from that water, help. మరి ఆ యొక్క నీళ్ళలో నుంచి మనం సహాయం చేయండి అని కేకలు పెడుతూ ఉంటాం. And there are 2 ships coming there. అక్కడికి మనకు సహాయం చేయడానికి 2 ఓడలు వచ్చాయి. So we turn to Deuteronomy chapter 30. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. Deuteronomy chapter 30 verse 15. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. Please read, brother. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. Again, please read verse 19. తర్వాత మరలా 19వ వచనంలో చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. So when we cry out, the 2 ships coming there. కాబట్టి మనం to take us to the other shore. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు మనల్ని అటువైపు అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళడానికి 2 ఓడలు వచ్చి ఉన్నాయి. So there are 2, I have said before you, 2 ships. కాబట్టి మీ ఎదుట నేను 2 ఓడలను ఉంచాను. That one is that it's life, another one is death. ఒకటి ఏంటంటే జీవము, ఇంకోటి మరణము. That we have to choose. మనం ఎంపిక చేసుకోవాలి. There are 1 ship. It's a very big, gigantic ship. ఒక ఓడేమో చాలా పెద్దగా ఉంది. And it is written there. Everything is free. ఆ ఓడ మీద అక్కడ ఏం రాయబడి ఉందంటే ఇందులో సమస్తము ఉచితమే. You can have all entertainments. ఇందులో మీకు కావాల్సిన వినోదాలన్నిటిని మీరు పొందుకోవచ్చు. You have a big swimming pool. ఇక్కడ చాలా ఈత కొట్టడానికి చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. And playgrounds. ఆట స్థలాలు ఉన్నాయి. Whatever, and entertainments. వినోదాలు ఉన్నాయి. Everything what you want to entertain and to pleasures of this world, it's available. ఈ లోకానికి సంబంధించిన భోగాలు, వాటి నుంచి వచ్చే ఆనందం కోసం నీకు కావాలంటే అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. And whatever you want, whatever your mind desire, you will get it. నీ యొక్క మనసు దేన్నైతే ఆశిస్తుందో దాన్ని నువ్వు పొందుకుంటావు ఇక్కడ. And you can satisfy your desires and pleasures. నీ హృదయ వాంఛల్ని, నీ యొక్క సుఖాల్ని నువ్వు ఇక్కడ సంతృప్తి పరచుకోవచ్చు. And it's a free. You can have you have a luxurious life. ఇది అంతా ఉచితమే. నువ్వు చాలా సౌఖ్యమైన జీవితం ఇక్కడ పొందుకోవచ్చు. And you can have a comfortable life here. చాలా సుఖమైన జీవితాన్ని నువ్వు ఇక్కడ పొందుకోవచ్చు. And a luxury, comfort, and you will have a lot of money. విలాసవంతమైన జీవితం, సౌఖ్యమైన జీవితం, మరియు ఎంతో ధనాన్ని కూడా నువ్వు ఇక్కడ కలిగి ఉండొచ్చు. And it is a broad
it is a broad broad ship. మరియు ఇవి చాలా విశాలమైన ఓడలు. And you can have a phonographic video and everything. You can enjoy yourself. మరి బూత్ బొమ్మలు వాటన్నిటిని కూడా ఇక్కడ కలిగి ఉన్నాయి. వాటిని మీరు ఆనందించవచ్చు. And you can have a freedom in the ship. ఈ ఓడలో మీకు ఎంతో స్వేచ్ఛ ఉంది. You can go as a boys and girls mingle together. అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. And you have a freedom. ఇక్కడ మీకు ఎంతో స్వేచ్ఛ ఉంది. Nobody is there to control you. మిమ్మల్ని అదుపు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. You have that full freedom there. మీకు మొత్తం పూర్తి స్వేచ్ఛ ఉంది అక్కడ. This is one ship. ఇది ఒక ఓడ. This ship is set before you. ఈ ఓడ మీ ముందు ఉంచబడింది. And there's another ship. ఇంకొక ఓడ ఉంది ఇక్కడ. It's a very small ship. అది చాలా చిన్న ఓడ. It's a congested ship. అది చాలా ఇరుకైన ఓడ. And there the captain is just strict and righteous. అక్కడున్న ఆ ఓడ అధికారి చాలా ఖచ్చితంగా ఉండేవాడు, సరైన వాడు. You cannot have your own way there. అక్కడ మీ సొంత ఇష్టాలు, మీ సొంత మార్గాల్ని మీరు కొనసాగించలేరు. And you cannot do your own will over there. అక్కడ మీ ఇష్టాన్ని మీరు చేసుకోలేరు. You have to just obey that captain. కేవలం మీరు ఆ నావ అధికారి మాట వినాల్సిందే. And you cannot have a freedom to read all that filthy books there. మరి మురికి పుస్తకాలన్నీ చదవడానికి మీకు అక్కడ స్వేచ్ఛ ఉండదు. It is denied. All these things are denied there. ఇవన్నీ కూడా అక్కడ నిరాకరించబడతాయి. There is no you cannot enjoy the pleasures of this world, the other ships, whatever that comfort you may not have it here. ఆ వేరే ఓడలో ఉన్న యొక్క విలాసాలు, సౌఖ్యాలు, అవన్నీ సుఖభోగాలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ దొరకవు. Whatever you have to do and please your master there. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క అధికారిని కేవలం మీరు సంతోషపరచడం మాత్రమే. In that ship, if the master has put you to be just a toilet cleaner, you have to do that toilet cleaner. That is pleasing to the master. మరి ఆ యొక్క వాడలో నీ యొక్క అధికారి నిన్ను ఆ యొక్క బాత్రూమ్లు కడిగే వాడిగా, మురుకు తొట్లు కడిగే వాడిగా పెట్టి ఉంటే నువ్వు అందులోనే సంతోషిస్తూ చేస్తూ ఉండాలి. And that is the one which pleased to the master, the captain of the ship. మరి ఆ వ్యక్తే ఆ ఓడ అధికారిని సంతోషపరిచేవాడు. If you are working in a kitchen, you should be content with that, and that brings a joy to the captain. ఒకవేళ నువ్వు వంటగదిలో పనిచేసేవాడు అయితే నువ్వు దాని చేత తృప్తి పడి నువ్వు ఉంటే అప్పుడు అది నీ అధికారికి సంతోషాన్ని కలిగిస్తుంది. And there you cannot if you try to covet that other's place, sitting on that cabin and navigate the ship, if you covet that God is that captain is not happy about that. మరి నువ్వు నీకు ఇవ్వబడిన స్థితిని బట్టి సంతృప్తి పడకుండా ఆ పెద్ద పెద్ద క్యాబిన్లు కావాలని, లేకపోతే ఓడను నడిపించే ఆ అధికారి స్థలం కావాలని నువ్వు ఆశపడితే దాని విషయమై అధికారి సంతోషించడు. And if you try to covet that and in unsatisfied life, and the God discipline us. మరి నువ్వు నీ జీవితంలో తృప్తి పడకుండా అసంతృప్తితో ఉంటూ ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు కొంత. In this boat there's a discipline, and in that another ship there's no discipline. ఈ ఓడలో ఏమో ఎంత క్రమశిక్షణ ఉంది, కానీ ఆ వేరే ఓడలో క్రమశిక్షణ ఏమీ లేదు. So these two ships are set before you. కాబట్టి ఈ రెండు ఓడలు కూడా నీ ముందు ఉంచబడ్డాయి. And two ships are traveling parallelly. ఈ రెండు ఓడలు కూడా ఒకదాంతో ఒకటి సమానంగా వెళ్తూ ఉన్నాయి. And you may think that both are traveling in towards same one direction. మరి మీరు అనుకోవచ్చు ఈ రెండు ఓడలు కూడా ఒకే దిశగా వెళ్తూ ఉన్నాయి కదా అని.
Yeah, that now so now you have to decide and set it before yourself. The two ships are set before you. ఈ రెండు వాడలు కూడా ఇప్పుడు మీ ముందు ఉంచబడ్డాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోవాలి. One is going to, here it says that this one is set before you, that is life and death. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఒకటి మీ ముందు ఉంచబడింది, అదేంటంటే జీవమును మరణమును. The same phrase mentioned in Jeremiah also. ఇదే మాటలు ఇర్మియాలో కూడా చెప్పబడ్డాయి. Jeremiah 21 verse 8. ఇర్మియా 21వ అధ్యాయం 8వ వచనం. When we all see, when the Holy Spirit is writing 3 times, that means that is very much important. పరిశుద్ధాత్ముడు ఈ మాటని 3 సార్లు రాయించాడు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. Verse 8, please read brother. 8వ వచనము. ఈ ప్రజలతో నీవు ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. So that we have choose that now. కాబట్టి ఇప్పుడు మనం ఎంపిక చేసుకోవాలి. Brothers and sisters, it is our God has given the freedom to choose that which ship you board in. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం ఏ వాడలోనికి ప్రవేశించాలనే ఎంపికని మనమే చేసుకోవాలి. Yeah, that it is very, remember that one is leads to death and another one is leads to life. దీన్ని గుర్తుంచుకోండి, ఒకటి జీవంలోనికి నడిపిస్తుంది, ఇంకోటి మరణంలోనికి నడిపిస్తుంది. One is that broad way, another one is the narrow way. ఒకటేమో విశాలమైన మార్గం, ఇంకోటేమో ఇరుకైన మార్గం. God always brings two things before us. ఎల్లప్పుడూ దేవుడు మన ముందు రెండు ఉంచుతూ ఉంటాడు. It's a tree of life, tree of knowledge, and knowledge of good and evil. జీవవృక్షము, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం. Life and death. జీవము మరణము. So when we get into that, when we get into this boat, మనం ఈ ఓడలోనికి ప్రవేశించినప్పుడు, yeah, if you set if you let's say, assume that we all of us jumped into the boat at a small ship. ఓసారి ఇలా ఊహించుకుందాం, మనందరం కూడా ఆ చిన్న ఓడలోనికి ప్రవేశించామనుకుందాం. Yes, there that captain say that. అక్కడ ఉన్న అధికారి ఈ విధంగా చెప్తున్నాడు, that how we should behave ourselves. మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి చెప్తూ ఉన్నాడు. So in this place you have to be a disciple of the disciple to that captain. మరి ఈ యొక్క ఓడలో మీరు ఆ యొక్క అధికారికి శిష్యుడిగా ఉండాలి. And in Jeremiah chapter 10, మరి ఇర్మియా 10 అధ్యాయం verse 2, 2వ వచనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసింపుకుడి, ఆకాశము దగ్గపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. So here it says that do not learn the way of the nation. That means do not learn the ways of that the other ship. There is a broad ship. It's the ways of the nation, the ways of the world. Do not learn the ways of that unbelievers. మరి ఇక్కడ మనం 2వ వచనంలో ఏం చూస్తున్నామంటే, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్య జనములు అంటే ఆ పక్క ఓడలో ఉన్న వాళ్ళు, లోకానుసారులు. మరి వాళ్ళ యొక్క ఆచారాల పద్ధతులు మనం అనుసరించకూడదు, వాళ్ళ మార్గాలను అనుసరించకూడదు. And it seems to be in our eyes it is great. అది మనకు దృష్టిలో ఎంత గొప్పదిగా కనబడుతుంటదో అని అవిశ్వాసులవి. And don't set your mind on those things. కాబట్టి మీ మనసులు వాటి మీద పెట్టుకొనకుడి. Do not learn the ways. Don't try to even to just know their ways. అసలు వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటా అని తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించద్దు, తెలుసుకోవద్దు. Their ways are evil. వాళ్ళ మార్గాలు ఎప్పుడు చెడ్డవే. Don't learn and try to even learn to their ways. వాళ్ళ మార్గాలు మీరు
కనీసం అభ్యసించడానికి ప్రయత్నించద్దు, తెలుసుకోవడానికి ప్రయత్నించద్దు. Remember that their ways are living, they live in fear. ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భయంలో జీవిస్తూ ఉంటారు. When the things happen, suddenly some jerk come or something, that current flow, that's when the ship goes on tossing and rolling and pitching. ఏదో మరి అకస్మాత్తుగా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే భయపడిపోతారు. ఈ ఓడ ఏదన్నా పరిస్థితి వచ్చి అది ఇటు అటు ఊగుతూ ఉన్నప్పుడు భయపడిపోతూ ఉంటారు. And they live in fear. వాళ్ళు భయంలో జీవిస్తూ ఉంటారు. So don't be like them. కాబట్టి వాళ్ళ వల్లే ఉండొద్దు మనం. But if you are in this ship, there will not be any fear. కానీ మీరు ఈ ఓడలో ఉన్నట్లయితే మీరు ఎప్పుడు భయం పడరు. So here it says that do not be terrified like them. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వాళ్ళ వల్లే మనం భయపడకూడదు. Don't learn the ways of that nation. ఆ అన్య జనుల యొక్క ఆ యొక్క పద్ధతులను మనం నేర్చుకోకూడదు. That's what we hear in Romans also. Do not be conformed to this world, but be transformed. మరి అందుకే రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఈ లోక మర్యాదతో మనం దాన్ని అనుసరింపకుండా మనం మారు మనసు పొందాలి. Now we have come to, now as we board into that small ship, we have to renew our minds. కాబట్టి ఈ చిన్న ఓడలోనికి మనం ప్రవేశించాం కాబట్టి మన మనసును మనం రూపాంతరపరచుకోవాలి. Not to become, don't compare yourself with the person, your brother or sister who is traveling the other ship. కాబట్టి మీరు మీ ఆ వేరే ఓడలో ప్రయాణం చేస్తున్న వేరే సహోదరుడు, వేరే వ్యక్తితో, వేరే స్త్రీతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. And you have to renew your minds. మీ యొక్క మనసును మీరు రూపాంతరపరచుకుంటూ ఉండాలి. And don't compare that lifestyle which they live, but you have to renew our mind, and our calling is to conform to the image of his son Jesus Christ. వారి జీవిత విధానాన్ని బట్టి మనం దాన్ని ఆశించకుండా మన యొక్క పిలుపు ఏమైతే ఉందో ఆయన కుమారుని యొక్క పోలికలోకి మార్చబడ్డం అనేది దాని వైపు మనం వెళ్తూనే ఉండాలి. And here the Lord says you have to be a disciple of Jesus Christ. మరి ఇక్కడ ఇంకా ఏమని చెప్పబడుతుందంటే మనం యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉండాలి. Yeah, here's a discipleship. There's a freedom. You have your own way and own will there. మరి ఆ అవతల వార్డులో అయితే మీకు ఎంతో స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవించవచ్చు. And here you have a disciplined life. కానీ ఇక్కడైతే మీకు క్రమశిక్షణతో కూడిన జీవితం ఉంటుంది. And let's turn to Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. I want to read these words from that Living Bible. ఈ వచనాన్ని నేను లివింగ్ బైబిల్ తర్జుమాలోంచి నేను చదవాలనుకుంటున్నాను. Verse 12 and 13. So I read now, so that please accordingly you translate that. That is why Jesus suffered and died outside the city. 12-13 వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోంచి లివింగ్ బైబిల్ తర్జుమాను చదువుకుందాం. మరి ఇందును బట్టే యేసయ్య ఊరు వెలుపల ఆయన శ్రమ పొందాడు. That means it shows telling about the previous verse. అంటే ఇది ముందు వచనం గురించి ఇక్కడ చెప్పబడుతోంది. Because under the system of the Jewish law, యూదా చట్టం కింద, and they have to the priest brought that blood of the stain of animal into the sanctuary as a sacrifice for sin. మరి ఆ యొక్క యాజకుడు ఈ యొక్క పాపానికి బలిగా ఆ రక్తాన్ని, జంతువుల యొక్క రక్తాన్ని ఆ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వస్తాడు. And then the bodies of the animal were brought outside the city and burned there. కానీ ఆ జంతువుల యొక్క శరీరం, ఆ యొక్క దేహాలు, ఆ కళేబరాలు మాత్రం ఊరు వెలుపల అవి దహించబడతాయి. And that has a reproach. అది వాళ్ళకి ఎంతో నిందను తీసుకొస్తూ ఉంటుంది. And that cannot be burnt inside the camp. కానీ అది వాళ్ళ యొక్క ఆ యొక్క లోపల కాల్చబడకూడదు. And likewise Jesus also died outside the camp. అదే విధంగా యేసయ్య కూడా ఆ యొక్క గుడారానికి, ఆ ఊరికి బయట ఆయన శ్రమ పొందాడు.
because he is considered as worthless. What by? Because he was considered as worthless. ఎందుకంటే ఆయన అనర్హుడు అని ఎంచబడ్డాడు కాబట్టి, useless, పనికిరాని వాడని ఎంచబడ్డాడు కాబట్టి, criminal, నేరస్తుడని ఎంచబడ్డాడు కాబట్టి, and they have taken him outside the court. ఆయన్ని ఆ యొక్క వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయారు ఆ యొక్క ప్రదేశం నుంచి. And so now he became a reproach. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక నిందగా మారాడు. And a criminal, నేరస్తుడుగా, and he is a blasphemer, దోషకుడుగా, and become a thief, దొంగగా అయ్యాడు. and he was displayed to the world like that. ఆ విధంగా ఈ లోకానికి ఆయన కనపరచబడ్డాడు. And so let us also go out to him beyond that city wall. కాబట్టి 13వ వచనం బట్టి చూస్తే, కాబట్టి మనం ఆ యొక్క ఊరు ప్రాకారాలు దాటి బయటకు వెళ్దాము. That means within bracket says outside the interest of this world. అంటే దాని అర్థం అక్కడ బ్రాకెట్స్ లో రాయబడి ఉంది, అంటే ఈ లోకం యొక్క ఈ లోకంలో ఉన్న మనకు ఆకర్షణీయమైన వాటి నుంచి బయటికి. So that we have to come out of this interest of this world. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఆకర్షించే ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటికి రావాలి. When we come out of the interest of this world, we will be despised. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఆసక్తికరంగా మనకు ఏవైతే ఉంటున్నాయో, ఆకర్షణీయంగా ఉంటున్నాయో వాటి నుంచి బయటకు వచ్చినప్పుడు మనం తృణీకరించబడతాం. And to suffer and bearing the shame. మరి ఆ విధంగా మనం శ్రమ పొంది ఆయన యొక్క అవమానాన్ని మనం భరించగలుగుతాం. Yeah, that is what when we choose this ship. అప్పుడు when we choose this ship, ఎప్పుడైతే మనం ఈ యొక్క వాడిని ఎంపిక చేసుకుంటామో, we have to come out of outside the interest of that, outside the ship of the outside of other ship. మనం ఈ ఓడను ఎంపిక చేసుకోవడం ద్వారా ఏం చేస్తున్నామంటే, ఆ ఓడలో ఉన్న వేరే ఆసక్తికరమైన విషయాలని, ఆకర్షణీయమైన విషయాలని అన్నిటిని విడిచిపెట్టి ఇందులోకి వస్తున్నాం. And outside there's no what that the world pleases, what that world interested, what the world honors, and all these things we have to come out of those things. ఈ లోకం దేని బట్టి అయితే సంతోషిస్తుందో, దేనైతే ఆశపడుతుందో, దేంట్లో అయితే గొప్పలకు వెళ్తుందో వాటన్నిటి నుంచి మనం బయటికి రావాలి. What the world loves and loves most. ఈ లోకం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉందో, all these things are for us to consider. All these things we have to consider everything useless. మనకి ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం వ్యర్థంగా మనం ఎంచాలి. We see that what Moses said about in Hebrews chapter 11. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఏం చెప్పారో మనం చూద్దాం. Verse 24, 25, 26. 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచెను. So we see here he has come out of the interest of that Egypt. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అతడు ఐగుప్తులో ఉన్న ఆసక్తికరమైన విషయాలన్నింటినీ, ఆకర్షణీయమైన విషయాలన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. What was the great thing, interesting thing is to be called be a son of Pharaoh's daughter. ఇక్కడ అతనికి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం, ఫరో కుమార్తె కుమారుడని పిలిపించుకోవడం. And to be a son of a prime minister, isn't a great thing? ఒక ప్రధాన మంత్రి యొక్క కుమారుడని అనిపించుకోవడం ఎంత గొప్ప విషయం అది. Yeah, but he refused to be called. కానీ ఆ విధంగా పిలువబడడానికి అతను నిరాకరించాడు, ఒప్పుకోలేదు. Yeah, usually we have to come out of those interests. కాబట్టి మనం అటువంటి ఆసక్తుల నుంచి మనం బయటికి రావాలి.
I remember in the world which really honors and values, those things should not be valued to us. ఈ లోకం వేటినైతే దేన్నైతే విలువదుగా గొప్పదిగా చూస్తుందో అవి మనకు విలువైనవిగా గొప్పదిగా ఉండకూడదు. Recent sometimes back, one of my colleague colleague retired from the service. కొద్ది కాలం క్రితం నా యొక్క జత పనివాడు ఉద్యోగం చేసే చోట అతను ఉద్యోగం నుంచి విరమణ పొందుకున్నాడు. And that the officers was congratulating him and saying it and praised him and said, this person is a successful father. వాళ్ళు మరి పై అధికారులందరూ కూడా అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అతన్ని మెచ్చుకుంటూ అతని గురించి ఏమంటున్నారంటే ఇతను చాలా తండ్రిగా ఎంతో గొప్పగా సాధించిన వాడు అని చెప్తున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్, చాలా ఎక్కువ సక్సెస్ అయిన తండ్రి అని చెప్తున్నారు. That was the interest of this world is like that. ఈ లోకస్తుల యొక్క ఆసక్తులు అలాగుంటున్నాయి. No, the reason is both daughters are doctors. వాళ్ళు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే అతని యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా డాక్టర్సే. Become so that's why the world considered. That is the great thing. అందుకే అంటున్నాను ఈ లోకం వాటినే గొప్పదిగా చూస్తూ ఉంది. We have to come out of those interests of this world. ఈ లోకంలో ఉన్న ఆ గొప్ప అని చూసుకుని ఆ విలువల నుంచి మనం బయటికి రావాలి. And the second thing, when we come out of this world, and verse 25, choosing rather to endure ill treatment with the people of God. That means coming into that from big ship to that narrow ship, and with all the inconvenience, with all and no pleasure of this life. కాబట్టి మనం కూడా ఆ యొక్క పెద్దవాళ్ళలోంచి చిన్నవాళ్ళలోకి రావడం ఇక్కడ చూస్తున్న 25వ వచనంలో అతను ఏం చేశాడంటే ఆ దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించాడు. మనం దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ చిన్నవాళ్ళలోనికి రావాలి. అతను అసౌకర్యాలని ఆ పరిస్థితుల్ని ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. And he came out of the passing pleasures of sin. మరి ఆ అల్పకాలం ఉండే పాప భోగాల నుంచి కూడా అతను బయటకు వచ్చాడు. It is better to live in the small ship and that is a greater thing, and to suffer and to take up the cross and deny ourselves daily and follow the master. That is a great thing than all the passing pleasure of Egypt. మరి అతడు ఏం నిర్ణయించుకున్నాడంటే ఆ ఐగుప్తులో ఉన్న అల్పకాలం ఉండే ఆ పాప భోగాలన్నిటికంటే ఈ యొక్క ఓడలో శ్రమలు అనుభవిస్తూ ప్రతిరోజు సెలవునెత్తుకుంటూ ఉపేక్షించుకుంటూ నా యజమానుడిని వెంబడించడమే గొప్పదని నిర్ణయించుకున్నాడు. And considering the reproach of Christ is greater riches than the treasures of the Egypt. మరి ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. So here we can say that suppose your family got into the big ship. ఇక్కడ మనం ఈ మాట చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మీ యొక్క కుటుంబం పెద్ద ఓడలోకి వెళ్ళింది అనుకుందాం. And you choose the small ship. కానీ నువ్వు మాత్రం చిన్న ఓడని ఎంపిక చేసుకున్నావు. And your family, your father, mother, brother, sister, and all their ancestors in that big ship. నీ తల్లి తండ్రి పూర్వీకులందరూ కూడా పెద్ద ఓడలోనే ఉన్నారు. And both are traveling in the parallelly. ఇద్దరు సమానంగానే వెళ్తూ ఉన్నారు. Both the ships are traveling parallelly. రెండు ఓడలు కూడా సమానంగానే వెళ్తూ ఉన్నాయి. But you are this ship and your family is other ship. నువ్వేమో ఈ ఓడ మీద ఉన్నావు, కానీ నీ కుటుంబం ఏమో మరో పక్క ఉన్న ఓడ మీద ఉన్నారు. So now you are going to choose that marriage partner. ఇప్పుడేమో నువ్వు నీ యొక్క వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోబోతున్నావు. And your father and mother says that, see that if you marry a girl from this ship and you are going to be you will get a perfect match for you. మరి నీ తల్లిదండ్రులు అంటారు ఈ పెద్దవాడలో ఉన్న అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీకు సరైన అమ్మాయిని నువ్వు పొందుకుంటావు అని చెప్తారు. And you will get a good educated, get a good salary person, and you will have a lot of riches here, and a beautiful person you will get from here. మరి ఇక్కడున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంతో చదువుకున్న అమ్మాయిని, జీతం సంపాదిస్తున్న అమ్మాయిని, చాలా అందమైన అమ్మాయిని, నిన్ను చాలా ధనికుడిగా చేసే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు అని చెప్తారు. And all the well educated and well
settled, and so that this will be they will see it. This is, you are losing all these things. మరి చాలా చదువుకున్న అమ్మాయిని, బాగా స్థిరపడిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటూ ఇక్కడ ఉంటే కానీ నువ్వు వీటన్నిటిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. And all the people, those who traveled in this city, they say that they consider you a fool. మరి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్న, ఓడలో ప్రయాణం చేస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను ఒక మూర్ఖుడిలాగా, బుద్ధిహీనుడిలా చూస్తారు. And here says, considering the reproach of Christ greater riches than the treasures of Egypt. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. They talk about so many things. వాళ్ళు అనేకమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. And yes, you are a fool. నువ్వు మూర్ఖుడు అంటారు. And you became mad. నీకు పిచ్చి పట్టింది అంటారు. And they say so many things. అలా అనేకమైన మాటలు మాట్లాడతారు నీ గురించి. And they even say that you are not my child. ఆఖరికి అవసరమైతే నువ్వు నా కుమారుడే కాదని కూడా అని చెప్తారు. And if you go on this way, you will not get any of the riches which belongs to you. మరి నువ్వు ఈ మార్గం గుండా వెళ్తే గనక నీకు సంబంధించిన ఏ ధనం నా దగ్గర నుంచి నీకు రాదు అని చెప్తారు. Come out of that ship and come to this ship. నువ్వు ఆ వాడు వదిలేసి మా వాడలోకి వచ్చే అని చెప్తారు. Yes, like considering the reproach, whatever they say, if they say that you are not my mother, my son, you are not my daughter, you are worthless, whatever they say, that reproach is greater than the riches of the Egypt. మరి అటువంటి విధంగా వాళ్ళు నీతో మాట్లాడుతూ, మరి నువ్వు నా కుమారుడివే కాదు, నా కుమార్తెవే కాదు, నువ్వు ఒక మూర్ఖుడివి అని మాట్లాడినట్లయితే అది ఐగుప్తు ధనం కంటే కూడా ఎంతో గొప్పదైన క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అది. Let us go out the interest of this world. కాబట్టి ఈ లోకం వేటినైతే గొప్పదిగా ఎంచుతుందో వాటిలోంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. And interest of our master. మన యొక్క యజమానుడి యొక్క ఆసక్తుల వైపు మనం వెళ్ళాలి. And to please our master. మరియు మన యజమానుడిని మనం సంతోషపరచాలి. We see it in 2 Timothy chapter 2. మన 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Verse 20 and 21. 20-21 వచనాలు. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. So here the Lord wants us to, that whatever the vessel may be, whether it is a silver or gold or earthen vessel and wood, అది ఆ పాత్ర ఏదైనప్పటికీ కూడా, అది మట్టి పాత్ర అయినప్పటికీ, వెండి పాత్ర అయినప్పటికీ, బంగారు పాత్ర అయినప్పటికీ కూడా, yes, there are some are used for that honorable service, some are used for the hidden service. అవును, కొన్నేమో చాలా గొప్పగా ఎంచబడే పనికి ఉపయోగించబడతాయి, కొన్ని రహస్యంగా చేయబడే పనులకు ఉపయోగించబడుతూ ఉంటాయి. Some vessel are kept in our drawing room, everybody come and admire that vessel. కొన్ని పాత్రలేమో మనం బయట హాల్లోనే ఉంచుతాం, ప్రతి ఒక్కరు వచ్చి వాటిని మెచ్చుకునేటట్లుగా దాన్ని కనుపరుస్తాం. But another vessel which is used in kitchen. కానీ ఇంకొక పాత్ర అది వంటగదిలో వాడుతూ ఉంటాం. And through that is being used every day. మరి దాన్ని మనం ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉంటాం. So the thing which is dishonored, it is being used every day. ఏదైతే చులకనగా చూడబడుతుందో ఆ పాత్రని మనం ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉంటాం. And another one is honorable thing, but not useful for anybody. ఇంకొకటేమో చాలా గొప్పగా ఎంచబడుతూ ఉంటది కానీ ఎవ్వరికి ఉపయోగపడదు అది. So do you want to be a person which is honorable, or the thing which is to be hidden? మరి మీరు ఆ యొక్క గొప్పగా ఎంచబడే పాత్రగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే దాచబడిన పాత్రగా ఉంచాలనుకుంటున్నారా? Or a dishonored, even dishonored, but there is so much of value the dishonored one. అది
గొప్పగా ఎంచబట్టలేదు, కానీ దానికి ఎంతో విలువ ఉంది. Yeah, so that here it says that these are prepared for every good work and useful to the master. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడిన పాత్రలుగా ఇవి ఉంటున్నాయి. That's what that God wants us to be a prepared vessel for his purpose. కాబట్టి దేవుడు తన యొక్క ఉద్దేశాల నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన పాత్రలుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. And to please him. ఆయన్ని సంతోషపరచడానికి. And because God made you and me. దేవుడు నిన్ను నన్ను చేశాడు కాబట్టి. And with the purpose. ఒక ఉద్దేశంతో ఆయన చేసి ఉన్నాడు. We see it in Jeremiah. ఇర్మియాలో మనం చూస్తాం. Jeremiah chapter 18. ఇర్మియా 18వ అధ్యాయం. Verse 4. 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. So here he says, you and me are made as pleased by the potter. మరి ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుందంటే, నువ్వు నేను కూడా ఆ కొమ్మరికి తనకు నచ్చినట్లుగా చేసుకున్న పాత్రగా మనం ఉన్నామని చెప్పబడుతుంది. And so whether it is be used for honorable service or dishonorable service. మనం గొప్ప ఘనమైన పనికి ఉపయోగించబడినప్పటికీ లేదా నీచంగా చూడబడిన పనులకు ఉపయోగించబడినప్పటికీ కూడా. But it is pleased by the master. కానీ అవి యజమానుడి సంతోషం కలిగించే పాత్రలుగా ఉంటున్నాయి. Oh dear brothers and sisters, that when if you travel in this ship, being useful and please the master. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే మనం యజమానుడిని సంతోషపరిచే వారంగా, యజమానుడికి ఉపయోగపడే వాళ్ళంగా ఉంటాం. But other ship sink in between. కానీ ఇంకొక ఓడ అది మధ్యలో మునిగిపోతుంది. Why? ఎందుకని? Because there's a competition, pride. They want to come out. They come out. They put someone down. There's the pride. All these things. There's a quarrel among them, and finally the ship sink. ఎందుకని అలా జరుగుతుందంటే, వాళ్ళలో పోటీతత్వం ఉంది, గర్వం ఉంది, ఇంకొకరిని తొక్కేయాలనే స్వభావం ఉంది, హెచ్చించుకోవాలని ఉంది, కోట్లాట్లు ఉన్నాయి. అందుకని అది అలా మునిగిపోతుంది. But here, be content with the master, to live a contentment life and a satisfied life, and whether it is honorable or dishonorable service, and this is the master's. I am made and prepared by master. కానీ ఈ ఓడలో మనం ఎంతో తృప్తి కలిగి ఉండి సంతృప్తితో ఉంటూ మన యజమాని సంతోషపరిచే వాళ్ళంగా, మనం గొప్ప పనులు చేసిన, ఘనమైన పనులు చేసినా, తక్కువ పనులు చేసినా సరే మన సంతృప్తి కలిగి యజమానిని సంతోషపరిచే వాళ్ళంగా ఉంటాం. And there we can meet our Lord. That this ship leads us to meet our Lord. కానీ ఆ యొక్క చిన్నవాడే మన ప్రభువుని కలుసుకునేటట్లుగా మనల్ని తీసుకువెళ్తుంది. So dear brothers and sisters, the two ships are set before us. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు ఓడలు కూడా మన ముందు ఉంచబడ్డాయి. We have seen that one is death, another one is life. మనం చూసాం, ఒకటేమో జీవం తీసుకెళ్లేది, ఒకటి మరణానికి తీసుకువెళ్ళేది. A small ship which leads to Jesus Christ. Jesus said, I am the way, the truth and the life. ఈ చిన్నవాడ యేసు క్రీస్తు దగ్గరికి మనం తీసుకువెళ్తుంది. యేసే చెప్పాడు, నేనే జీవమును మార్గమును సత్యమును అని, అక్కడికి తీసుకువెళ్తుంది. Another ship, all the interest of the world, that we can fulfill the pleasures of our flesh, and it will lead us into destruction. ఇంకొక ఓడ, ఈ లోకంలోని అన్ని లోకం గొప్పగా చూసేవన్నీ అందులో ఉన్నాయి, అది మాత్రం మనల్ని నాశనం వైపుకు తీసుకుని వెళ్తుంది. Let us choose, dear brothers, let us not, we don't have much time is short. Get in the small ship and reach the goal.
కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనకు ఎక్కువ సమయం లేదు. మనం ఎంపిక చేసుకుందాం, ఈ చిన్న వార్డుని ఎంపిక చేసుకుని గమ్యానికి చేరుకుందాం. Never complain, never murmur all this inconvenience. ఈ వార్డులో ఉన్న అసౌకర్యాలను బట్టి ఎన్నడూ మీరు ఫిర్యాదులు చేయొద్దు, సనగద్దు. No discontentment. ఆ అసంతృప్తికి అవకాశం ఇవ్వద్దు. And rejoice in the Lord. ప్రభువులోనే ఆనందిస్తూ ఉందాం. And so that we can reach the goal. తద్వారా మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. May God help us. ప్రభు మనకు సహాయపడును గాక. Amen. ఆమేన్.